అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన తాజా సినిమా దువ్వాడ జగన్నాథం. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విడుదలకు ముందు ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా విడుదల తర్వాత అంతే వేగంగా ఫ్లాప్ టాక్తో వెళ్తుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎందుకు అభిమానుల్ని అలరించలేకపోయిందో అందుకు గల కారణాలేమిటో చూద్దాం. సామాన్య ఓవర్ హైప్. బన్నీ సినీ కెరీర్లో కానీ, ఇటు దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమాల్లో కానీ దేనికి ఇవ్వని భారీ పబ్లిసిటీ ఈ సినిమాకి ఇచ్చారు. మొదట సాంగ్స్ రిలీజ్ అవ్వటం, వాటికి అనుకోని స్థాయిలో స్పందన రావడంతో డీజే టీం కూడా చాలా గుడ్డిగా ప్రమోషన్ చేస్తూ వెళ్ళింది. తీరా సినిమా విడుదలైన తర్వాత వాళ్ళ చెప్పిన స్థాయిలో సినిమా అనేది లేకపోవడంతో అభిమానులు మాత్రమే కాకుండా సామాన్య ప్రేక్షకుడు కూడా నిరాశ చెందాడు. అదే కథ, ఆకట్టుకోలేని కథనం. ఇప్పటికే మూలన పడిన ఫార్ములా స్టోరీని తీసుకొని పైపైన సోకులు చేసి మళ్ళీ దానినే రీసైకిల్ చేసి రిలీజ్ చేశారు. రివెంజ్ డ్రామాలు ఎలా ఉంటాయో మన తెలుగు ప్రేక్షకులకు తెలియంది కాదు. అదే ఫార్ములాతో సినిమాని చేసి మమ అనిపించారు. ఒక్కోసారి కథ పాతదే అయినా కథనంతో ఆసక్తి రేపి సినిమాని నడిపించే విధానం ఉంటుంది. కానీ డీజే సినిమాలో అది కూడా కరువైపోయింది. సామాన్య 90ల నాటి ప్రేమ కథ. ఈ మధ్యకాలంలో షార్ట్ ఫిలిమ్స్లో కూడా అదిరిపోయే లవ్ ఎపిసోడ్స్ డిజైన్ చేసి వదులుతున్నారు. అలాంటిది ఒక స్టార్ హీరో సినిమాలో ఎలాంటి లవ్ స్టోరీ ఉండాలి? అవేమీ లేకుండా ఎప్పుడో స్నేహం కోసం సినిమా లెవెల్లో హీరో వెనక పడటం, లవ్ చేయటం, ఆ తర్వాత హీరోని అవమానించి వెళ్ళిపోవటం, మళ్ళీ హీరో మీద మంచి అభిప్రాయం కలగటం లాంటి పాత మెలో డ్రామాని డీజేలో ఉపయోగించారు. ఇలాంటి లవ్ ఎపిసోడ్ని ఎన్ని చూడలేదు చెప్పండి. అలాగే ఒక హోంమంత్రి కూతురు ఎలాంటి కారణం లేకుండా వంటవాడిని లవ్ చేయటం కూడా కొంచెం విడ్డూరంగానే ఉంటుంది. సామాన్య బ్రాహ్మణ పాత్ర ప్రభావం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ పోషించిన దువ్వాడ జగన్నాథం అనే పాత్ర గురించి. అగ్రహార బ్రాహ్మణి కుర్రాడ పాత్రలో అల్లు అర్జున్ నటించాడు. తనకున్న పరిధిలో బాగానే చేశాడు. కానీ మనకున్న అలవాటు ఏమిటో అందరికీ తెలుసుగా, పోలికలు పెట్టడం అనేది. గతంలో మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మనగాల్లో బ్రాహ్మణ పాత్ర చేయటం, ఆ తర్వాత ఎన్టీఆర్ అదుర్స్లో చారి పాత్ర చేసి మెప్పించడం కూడా జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ క్యారెక్టర్లో చేసిన నటనని మెగాస్టార్ ఎన్టీఆర్ నటనతో పోల్చి చూస్తే అంతగా పండలేదనేది వాస్తవం. కూడా నిరాశ చెందాడు. నటుల్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవటం. ఏ సినిమాలో అయినా కేవలం హీరోయిన్స్ నుండి నటన రాబట్టుకోగలిగితేనే సినిమా హిట్ అయిపోదు. పక్కన ఉండే సపోర్టింగ్ రోల్స్ నుండి కూడా అదే స్థాయిలో నటన అనేది రాబట్టుకోవాలి. ఇదంతా ఆ చిత్ర దర్శకుడే చూసుకోవాలి. డీజే విషయానికి వస్తే వెన్నెల కిషోర్, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, తనికెల భరణి, సుబ్బరాజు, మురళీ శర్మ లాంటి గొప్ప నటులను తీసుకున్నారు. అయితే ఏ ఒక్కరిని సరిగ్గా వాడుకోలేదనేది ఒక వాదన ఉంది. కెరీర్లో మంచి ఫామ్లో ఉన్న కమెడియన్ వెన్నెల కిషోర్, అతని పాత్ర కూడా ఈ సినిమాలో అంత గొప్పగా లేదు. అదేవిధంగా సరైన పాత్ర పడితే పరకాయ ప్రవేశం చేయగల నటుడు రావు రమేష్. అది ఎన్నో సినిమాల్లో నిరూపితమైంది. కానీ ఆయన పాత్రను కూడా ఈ సినిమాలో పైపైనే డిజైన్ చేశారని తెలుస్తుంది. పైన చెప్పిన 5 ప్రధాన కారణాలే ఈ సినిమా యొక్క పరాజయానికి మూలాలు. దీనిపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.